తెలుగు రాజ్యాంగ స్వాగతం. నేను చూస్తున్నాను ఈ ఇటీవల కాలంలో మైథాలజీ ఆధారంగా చాలా సినిమాలు తీస్తున్నారు. మొత్తం మైథాలజీని అంటే ఒక ఆంగ్ల సాహిత్యంలో కూడా చాలా మంది మేనేజ్మెంట్ నిపుణులు వీళ్ళందరూ కూడా హనుమంతుడు, శివుడు వీళ్ళందరి ఆధారంగా బ్రహ్మాండమైన మైథలాజికల్ లిటరేచర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఈ మధ్య వచ్చిన కల్కి కూడా పెద్ద సంచలనం. ఇప్పుడు అశ్వత్థామ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కర్ణుడి గురించి తెలుసు, దుర్యోధనుడి గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ అశ్వత్థామ అనే పాత్రని కీ రోల్లోకి తీసుకొచ్చి దీని ఒక సైంటిఫిక్ ఫిక్షనా లేదంటే మైథాలజికల్ ఫిక్షనా లేకపోతే అదొక గేమ్, మామూలుగా ఒక గేమ్ అన్నట్టుగా ఒక వీడియో గేమ్ అన్నట్టుగా ఒక అద్భుతమైన సృష్టితోటి సక్సెస్ఫుల్ గా నడిపారు. దీని తర్వాత కూడా ఇట్లా మైథాలజీ మీద అసలు ఎందుకు ఈ రకమైన ఆసక్తి పెరిగింది సినిమా వాళ్ళకి అనేది దాని మీద ఇప్పుడు భరద్వాజ్ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. భరద్వాజ్ గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈ మైథాలజీ మీద బాగా అంటే ఇంతకుముందు ఒక ట్రెండ్, ఇప్పుడు లవకుశ సినిమానే తెలుగులో ఫస్ట్ అని చెప్తారు. అట్లాగే సీతారామ కళ్యాణము లేదంటే ఇప్పుడు మాయాబజార్, మన కూడా నాగాశ్విన్ కూడా మాయాబజార్ అని నాకు ప్రేరణ అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా మైథాలజీని రీఇన్వెంట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు కాలానికి అనుగుణంగా చేస్తున్నారు. ఇప్పుడు అది దాని మీద మీ మనకి పాత రోజుల్లో తెలుగు సినిమా ప్రారంభమై మైథాలజీతో మొదలైందండి. భక్త ప్రహ్లాద మనకి మొదటి సినిమా. అదే ఎందుకు మైథాలజీ మీద వెళ్ళినాయి ఆ రోజున్న సినిమాలంటే రంగస్థల నాటకాలు అవే, గయోపాఖ్యానము ఇవే నాటకాలు. వీటినే సినిమాలుగా తీశారు అంతే. ఎందుకు తీశారంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి. ప్రూవ్డ్ సబ్జెక్ట్తో వెళ్తే కొంత సేఫ్టీ ఉంటుంది అనే నమ్మకం సినిమా వాళ్ళలో మొదటి నుంచి ఉంది. అది నవలలు ఎందుకు సినిమాలుగా తీశారు అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే. రీమేక్ సినిమాలు ఎందుకు తీశారు? వి మధుసూదన్ రావు గారు తీసినటువంటి సినిమాల్లో 99% రీమేక్లే. ఆయన విక్టరీ మధుసూదన్ రావు, విజయాలు ఎక్కువ ఆయనకి. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినాయి విజయాలు అంటే ప్రూవ్డ్ సబ్జెక్టులతో తీసాడు సినిమాలు. అది ఆయన సక్సెస్ సూత్రం అని చెప్తారు. అట్లా ప్రూవ్డ్ సబ్జెక్టులు అనే ఉద్దేశంతో పురాణాలు తీశారు ఆ రోజున. అది వేరే గొడవ. ఆ తర్వాత పురాణాలను వదిలేశారు మన వాళ్ళు. ఒక దశలో ఎన్టీ రామారావు గారు పురాణ విమర్శ చేస్తూ పౌరాణిక సినిమాలు చేశాడు. దానవేరు సూరకర్ణ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి రావణాసురుడిని ప్రొటగనిస్ట్ గా పెట్టి కూడా కొన్ని సినిమాలు రివర్స్ లో. ఇప్పుడు అంటే ఆయన రామాయణంలో బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి ఒక కొత్త కథని తయారు చేసి శ్రీరామ పట్టాభిషేకం అనే పేరుతో సినిమా తీశాడు. తీసి దానిలో రాముడి చేత రావణుణ్ణి పొగిడించటం అనే ఒక సన్నివేశం పెట్టాడు. రాముడు చాలా విషాదంగా కూర్చుని ఉంటాడు. రామారావే రాముడు, ఆయనే రావణుడు. రాముడు చాలా విషాదంగా కూర్చుని ఉంటే అందరూ వెళ్ళి ఏమిటి విషాదంగా ఉన్నారని అడుగుతారు. ఏమైనా జరిగిందా? లేదు, రేపు ఒక ధ్రువతార రాలిపోతోంది, నేను ప్రాణం తీయగలనే గాను ప్రాణం పొయ్యలేను అంటాడు. అదేంటి, ఎవరు అంత గొప్ప మహావ్యక్తి చనిపోయేవారు ఎవరున్నారు అనే పద్ధతిలో అందరూ అడుగుతారు. ఆ తార రాలిపోయే లోపు ఒక కిరణమైనా మనం అందిపుచ్చుకోవాలి అంటాడు. అని లక్ష్మణుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి రావణ బ్రహ్మని కలిసి రాజనీతి సూత్రాలు నేర్చుకునిరా. ఎందుకంటే ఆయన ఇంత సుభిక్షంగా ఈ సముద్రం మధ్యలో ఈ రాజ్యాన్ని నడుపుతున్నాడు. ఇక్కడ ప్రజలు శాంతి సౌఖ్యాలతో అద్భుతంగా ఉన్నారు. ఇటువంటి పాలన మనం అందించాలి, వెళ్ళిరా అని చెప్తాడు. అంటే ఆ రాక్షసరాజు దగ్గరికే అంటాడు లక్ష్మణుడు. అంటే అప్పుడు చెప్తాడు డైలాగ్, నిజంగా నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు అయి ఉంటే ఇంత హాయిగా మనం అందరం ఈ సముద్ర పొడ్డును పడుకునే పరిస్థితి ఉండేదా అని అంటాడు రాముడు. టోటల్గా రాముడు రావణుణ్ణి చంపడం మీద విపరీతమైన బాధపడుతున్నాడు అని ఆ సన్నివేశంలో ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన. దీనికి కౌంటర్ పార్ట్ రావణ పాత్ర నుంచి ఆయన రాముడు ఏదో వాళ్ళ తల్లి కోరిక నెరవేర్చడానికో తండ్రి కోరిక నెరవేర్చడానికో ఇక్కడికి రాలేదు, మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా చూడండి అంటాడు. ఆ డైలాగ్ ఉంది ఆ సినిమాలో.
చెబుతూ ఆ మునిమృత్యుల ప్రేరణతో ఇక్కడ ఉన్నటువంటి సంపద కొల్లగొట్టుకుపోవటానికి అంటాడు. అంటే ఆయన సెన్స్ ఏమిటి? ఈ అడవుల్లో తపస్సులు చేసుకోవడానికి వచ్చిన మునులు ఊరికనే రాలేదు. వాళ్ళ తపస్సులు అనేది బూటకం. వాళ్ళ తపస్సు ఏమిటంటే ఇక్కడ ఏముందో తెలుసుకోవడానికి వచ్చారండి. ఇక్కడ వాళ్ళు కొల్లగొట్టుకుపోవటానికి తగ్గ సంపద ఉందనే ఇన్ఫర్మేషన్ అక్కడికి పంపించి వీళ్ళు రాముడిని రప్పించారు ఇక్కడికి. వాళ్ళు ప్రేరణతో వచ్చాడు రాముడు అని చెబుతూ రామాయణము అంటారు, వనవాసము అంటారు. ఈ రెండు ఎలా కుదురుతాయి? ఆయన వనవాసం అంటే అక్కడే ఉండాలి. అయోధ్య పక్కన ఒక అడవిలో ఒక ఆశ్రమం పెట్టుకుని అక్కడ ఉండిపోవాలి, అట్నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు తిరుగుతున్నాడు? ఈ యుద్ధాలన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే వీళ్ళ పని మీద వచ్చాడు కాబట్టి చేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆ సినిమాలో. అది ఒక ధోరణి. ఈయన కమలాకర్ కామేశ్వరరావు గారు చివరి రోజుల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయన పరామర్శిస్తూ మన ఇద్దరం చనిపోయిన తర్వాత ఎవరైనా పౌరాణికాలు తీస్తారో తెలుగులో అని అడిగాడట రామారావు గారు. అడిగితే మీ తరహా పౌరాణికాలా నా తరహా పౌరాణికాలా అన్నాడట. అంటే ఏమిటి అంటే మీరు ఒక క్రిటికల్గా తీస్తారు కదా, నేను ఆ ధోరణితో వెళ్ళను, అందుకని మీ తరహానా నా తరహానా అని అడిగారు. నాకు అర్థమైందండి మీరు ఏ సెన్స్లో అన్నారు. అయితే నేను పురాణాలను విమర్శిస్తాను కానీ రెడిక్యూల్ చేయను, అపహాస్యం చేయను అని చెప్పాడు ఆయన సమాధానం. ఇది ఆంధ్రప్రభ వీక్లీలో రిపోర్ట్ అయింది స్టోరీ. అప్పుడు ఆయన చివరి రోజుల్లో ఆయన ముఖ చిత్రం వేసి ఒక స్పెషల్ ఇష్యూ వేశారు కమలాకర్ గారి ముఖ చిత్రంతో. దాంట్లో ఈ కథనం ఉంటుంది అన్నమాట. అంటే పురాణ విమర్శ చేశారు మన వాళ్ళు, పురాణాల్లో ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నము జరిగింది. ఇప్పుడు పురాణాలు ఎందుకు తీస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ పురాణాల వైపు ఎందుకు చూస్తున్నారు అంటే దీనికి ప్రస్తుత రాజకీయ క్షేత్రం కూడా కొంత దోహదపడింది. అదే అప్పుడు బీజేపీ వచ్చినప్పుడు రామాయణం రామానంద సాగర్ దాంతోనే స్టార్ట్ అయింది పొలిటిసైజ్ కావటం, అదే పొలిటికలైజ్ కావటము అనే సెన్స్లోనే. అంటే జాతీయ స్థాయిలో ఒక రకంగా అంటే అద్వానీ గారి ఏకాత్మతా యజ్ఞం ప్రేరణతో హిందూ ఓట్ బ్యాంక్ని ఆయన యునైట్ చేశాడు. హిందూ ఓటర్లని ఒక చోటకి చేర్చటమే ఏకాత్మతా యజ్ఞం లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరటమే మోడీ గారు 2 సార్లు అధికారంలోకి రావటం, 3వ సారి విజయవంతంగా అధికారంలోకి వచ్చాడు కొద్దిపాటి ఇబ్బందులతో. దాంతో ఈ కన్సాలిడేషన్ అనేది పూర్తయింది అనే నమ్మకం అందరిలోనూ కలిగింది. ఓటరే కదా ప్రేక్షకుడు కూడా. కాబట్టి నేషన్ మూడ్గా భావించారు దీన్ని. హిందుత్వ అనేది నేషన్ మూడ్గా భావించి రాజమౌళి అనేటువంటి డైరెక్టరు తను తీసినటువంటి RRR అనే సినిమాలో ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ కోసం కుమరం భీమ్ని తీసుకుని వీళ్ళిద్దరిని రామాంజనేయులుగా మారుస్తాడు. మార్చి రామాంజనేయ విజయంగా ముగిస్తాడు దాన్ని సినిమాని. దీనిలో ఆ వ్యూహం ఉంది. లోకల్ మార్కెట్లని నేషనల్ మార్కెట్ని గ్రాప్ చేయటం కోసం పురాణాన్ని వాడటం అనేది కార్యక్రమం. ఇదే సమయంలో రామజన్మభూమి అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రాం కృష్ణ జన్మభూమి. ఏదో ఒక వివాదం ఉండాలి సమాజంలో. ఈ వివాదాలు క్రియేట్ చేయడంలో భాగంగా కృష్ణ జన్మభూమి వైపు వీళ్ళు మూవ్ అవుతున్నారు అనే ఉద్దేశంతో కార్తికేయ 2 ద్వారక నేపథ్యంలో నడుస్తుంది కథ అంతా. అది సక్సెస్ అయింది, బాగా డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి. ఇదే ధోరణిలో ఆదిపురుష్ చేశారు వాళ్ళు. ఆదిపురుష్ అనేది రెడిక్యూల్ చేశారు. ఎన్టీ రామారావు చెప్పినట్టు పౌరాణిక విమర్శ కాదు అది. అలాగని పురాణాలని యథాతథంగా తీయటము కాదు, పురాణాలని తమకు అనుగుణంగా చెప్పుకోవటము కాదు. ఈ 3 మార్గాలు వదిలిపెట్టి రెడిక్యూల్ చేశాడు. అందువలన ఆ సినిమా ఎవరికీ ప్రయోజనం లేకుండా నాశనం అయిపోయింది. RRR లాగా ఒక చిన్న అంటే ఎక్కడో చోట తమకు అనుకూలంగా చెప్పేటువంటి ఒక ధోరణి ఉండాలి.
అలాంటి కథ ఎంచుకోలేదు అతను ఓం రౌత్. దాంట్లో యానిమేషన్ ఎక్కువైపోయి ఆ పాత్రలు మనకి ఏవైతే ఊహించుకుంటున్నామో దాని భిన్నంగా కూడా కనపడినట్టు. దాని ఇప్పుడు మీకు కల్కికి దానికి ఒక పోలిక కనిపిస్తుంది. అక్కడ కూడా రావణుడు వెల్డింగ్ చేస్తూ ఉంటాడు. అసలు రావణ పాత్రకి ఒక ముస్లిం తీసుకోవటం ఇదంతా కూడా కొంచెం ప్రేక్షకుల మనోభావాలతో గేమ్ నడిపినట్టుగా అనిపిస్తుంది. అంటే నువ్వు శత్రువుని, అంటే ఇస్లాంని శత్రువుగా చెప్పాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఇది మనోభావాలకు సంబంధించిన విషయం కూడా అని అనుకోలేదు డైరెక్టర్. అతన్ని వెల్డింగ్ చేస్తూ ఒక షాట్ ఉంటుంది, ఏదో వెల్డింగ్ చేస్తూ ఉంటాడు రావణుడు. ఇలాంటివన్నీ మిస్ఫైర్ అయినాయి సినిమాలో. నువ్వు ఒక భాగాన్ని రెడిక్యూల్ చేస్తున్నావు, గౌరవప్రదంగానే విమర్శించు. అది ఎప్పుడైతే నువ్వు డ్రాప్ అయ్యావో సినిమా డిజాస్టర్ అయింది. కల్కి కూడా ఆ ఎడ్జ్కి వెళ్ళింది. ఆయన నాగశ్విన్ ఈ స్క్రిప్ట్ డిజైనింగ్ సందర్భంగా ప్రభాస్ నాతో చాలాసార్లు ఆదిపురుష్ ప్రస్తావన తీసుకొచ్చాడు అని చెప్పాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ భయం కలిగింది తనకి. మీకు ఆ కాస్ట్యూమ్స్ కానీ ఎక్కడా కూడా మన మైథాలజీలో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ ఎక్కడ కనిపించవాలి. అసలు కథ ఎవరికి అర్థం కాదండి. అసలు కథ అర్థం కాకపోవడానికి ఒక కారణం ఉందిలేండి. ఆయన కథ ఇంకా మొదలు పెట్టలేదు, పాత్రల పరిచయం మాత్రమే చేశాడు ఇందులో. కథ అంతా ఆయన స్టోర్ చేసుకుని పార్ట్ 2కి పెట్టుకున్నాడు. ఇది 7-8 భాగాలు తీయిస్తాను అని కూడా చెప్తున్నాడు ఆయన ఇప్పుడు. కాబట్టి 7-8 భాగాలు ఉంటుందా లేదా అనేది సెకండ్ పార్ట్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎందుకు వీళ్ళు ఇప్పుడు పురాణాలను ఎత్తుకుంటున్నారు అంటే, ప్రజెంట్ ట్రెండ్, నేషన్ మూడ్ కొంత ప్రో హిందుత్వ ఉంది అనేది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలతో వీళ్ళకి అర్థమైంది. దాన్ని వినియోగించుకుందాం అనే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇంకొక గొడవ ఏంటంటే, మార్కెట్ పెరిగింది, పాన్ ఇండియా మార్కెట్ విస్తరించింది. ఈ పాన్ ఇండియా మార్కెట్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఒక కామన్ సబ్జెక్టులు కావాలి వీళ్ళకి. ప్రతి ఒక్కరిని టచ్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ కావాలి. అందుకని జానపదాన్ని ఎంచుకున్నాడు ఆయన బాహుబలి కోసం. వీళ్ళు పురాణాలను తీస్తున్నారు, పురాణాలని తవ్వుతున్నారు. ఇప్పుడు పురాణాలని తవ్వటం ద్వారా 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి, ఆ గ్రాండియర్ వచ్చేస్తుంది, అంత బడ్జెట్ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. రెండోది, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే తప్ప ప్రేక్షకుడు థియేటర్కి రావట్లా. ఇప్పుడు పరిశ్రమ ఎలా తయారైందంటే సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాయి, అయిపోయింది వాటి చరిత్ర. ఆ ప్లేస్లో ఓటీటీ వస్తుంది. ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్, ఇది భవిష్యత్తు ప్రపంచం. సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతున్నాయి, వాటిని కాపాడుకునే ప్రయత్నం చిత్ర పరిశ్రమ నుంచి జరగటం లేదు. ఈ ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్ అనేది వచ్చేసినప్పుడు మల్టీప్లెక్స్లకు జనాల్ని రప్పించాలంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది అనే అభిప్రాయం ప్రేక్షకుడికి కలగాలి. నువ్వు ఫోన్లోనో ల్యాప్టాప్లోనో నీ హోమ్ థియేటర్లోనో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ రాదు అని అనిపించాలి. అందుకోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, మార్కెట్ కావాలి. ఈ మార్కెట్ ఈ పురాణాల ద్వారా వస్తుంది. ఎందుకంటే ఇది నేషన్ మొత్తం తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి నువ్వు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. సో అదొక కనెక్టివిటీ. రెండోది, పబ్లిక్ మూడ్ ప్రో హిందుత్వ ఉంది కాబట్టి దాన్ని కూడా పట్టుకోవచ్చు, అదొక మార్కెట్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీలని మిక్స్ చేసి పౌరాణిక పాత్రలతో ఒక సినిమా గేమ్ ఆడాలి అనేటువంటి ప్రయత్నం చాలా మంది డైరెక్టర్లు చేస్తున్నారు. అందుకని పాత పురాణాలు, ఇప్పటి వరకు చడమనటువంటి కథలు, ఇప్పటి వరకు పట్టించుకోని పాత్రలు. అదేనండి, ఇప్పుడు దీంట్లో అశ్వత్థామ అనే పాత్ర కూడా మనకి ఈ మధ్యలో ఆయన ఉండవల్లి ఆ పాత్ర చివరిలో దాని గొప్పతనం గురించి కూడా ఆయన ఏదో ఆయన ప్రవచనాల్లో చెప్పాడు, రాజకీయ ప్రవచనాల్లో. అట్లా ఈ అశ్వత్థామం తీసుకోవటంలో అశ్వత్థామం తీసుకోవటం వల్ల ఏంటంటే దీనికి ప్రీక్వెల్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అదే అంటే చాలా సందేహాలు రేపాడు ఈ సినిమా ద్వారా. కృష్ణుడు అశ్వత్థామ ఎన్కౌంటర్ మనకి ఎక్కడ పెద్దగా మనకి తెలిసిన భారతంలో ఎక్కడ కనపడదు. దాంతో పాటు కర్ణుడికి అశ్వత్థామకి
సోదర సంబంధం ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు. అది కూడా ఎక్కడ కనిపించదు. ఈ విషయాలన్నింటినీ ఆయన పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నప్పుడు ఆయన ఎక్కువ భాగం భారతానికి వెళ్తాడు. అప్పుడు మనం ఇప్పటివరకు మనకు తెలిసిన మైథాలజీ గెటప్పులు అవి కనిపిస్తాయి. కొంత ఆ ఏరియా ద్వారా ఆడియన్స్ని థియేటర్లకు రప్పించాలనుకుంటున్నాడు అతను 2కి. దీని తర్వాత మాత్రమే ఆయన కల్కిని ప్రవేశపెడతాడు. కల్కి ప్రభాస్ కాదు అనే విషయం చెప్పడానికి కారణం అదే. ఒకవేళ డ్యూయల్ రోల్ చేయించవచ్చు. కర్ణుడు కల్కి ఒకే పోలికలతో ఉండటం తప్పని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రాముడు గాను రావణుడు గాను కీచకుడు గాను ఆయనే వేసేసిన సందర్భం చూసాం మనం. జనానికి ఆ ఇబ్బంది ఏమీ లేదు అనే విషయం కూడా స్పష్టంగా అశ్విని దత్కి తెలుసు, నాగశ్వన్కి తెలుసు. సో వీళ్ళు ఒకటి మార్కెట్ కోసం పురాణాలు కావాలి. జనాల్ని అంటే యూనివర్స్ లెవెల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు హిందూ మైథాలజీ. కాబట్టి ప్రపంచ ప్రేక్షకుల్ని పట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. విరగొట్టి ఈ కథన శైలిని ఏదో రకరకాలుగా చేయటం, ఈ మీరు ఇందాక చెప్పినట్టు గేమ్స్, అవును వీడియో గేమ్ లానే ఉంది ఆ సినిమా. ఎందుకని ఎట్లా చేస్తున్నారు? అది ఈ తరానికి ఆకట్టుకుంది, ఈ జనరేషన్ కి కనెక్ట్ అవటం కోసం. అంటే మీకు ఒక మార్వెల్ సిరీస్ ధోరణి, మ్యాడ్ మ్యాక్స్లు ఇవన్నీ చూసాం మనం. అలాగే మ్యాట్రిక్స్ సినిమాలు చూస్తున్నాం. వీటన్నిటి ధోరణులు దీనిలోకి తీసుకొచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ సైడ్ సంగీతం శ్రీనివాసరావు గారిని కూడా కూర్చోబెట్టుకున్నారు వీళ్ళు ఒక దశలో. ఆయన ఒక ప్రయోగం చేశాడు ఇంతకుముందు, ఆదిత్య 369 అనే పేరుతో. టైం మిషన్ని వెనక్కి తీసుకెళ్లి కృష్ణదేవరాయలని వీళ్ళందరినీ చూపించేసి ముందుకు తీసుకెళ్లి ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పేసి కొంచెం కామెడీ పుట్టించి కథ నడిపేశాడు ఆయన. వీళ్ళకి కూడా అదే చెప్పాడు ఆయన, మీరు మహాభారతంలోకి వెడితే మీరు ఇష్టం వచ్చినట్టు విహరించడానికి స్కోప్ దొరుకుతుంది అనే విషయం ఆయన దగ్గర నుంచి గ్రాప్ చేసి ఈ డిజైన్ మొదలు పెట్టారు. అందుకని పాత్రల పరిచయం చేస్తూ 3 ఏరియాల్లో కథ జరుగుతుంది అని చెప్పి ఒక కాంట్రవర్సీని లేపాడు. అంటే ఓపెనింగ్లోనే రాజేంద్ర ప్రసాద్తో ఒక డైలాగ్ చెప్పిస్తారు. అంటే ఇస్లాం నమ్మకాలలో ఖయామత్ అనేటువంటి తీర్పు, ఒక జడ్జిమెంట్ డే ఉంటుంది అని ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అలాగే క్రైస్తవ సాంప్రదాయంలో 2వ రాకడ అనేటువంటి నమ్మకం ఉంది. హిందూ పురాణాల ప్రకారం కల్కి అవతారం నమ్మకం ఉంది. ఈ 3 నమ్మకాలు ఉన్నాయి అని చెప్తాడు తను. చెప్పి ఎప్పుడు చెప్తాడు? 700 సంవత్సరాల తర్వాత చెప్తున్నట్టుగా ఉంటుంది ఆ డైలాగ్. 700 సంవత్సరాల తర్వాత ఆయన ఈ 3 మతాలు కలిసిపోయినాయి అన్న టోన్లో మాట్లాడతాడు. అది మనం చూడబోతున్నామని. అంటే దీని ద్వారా ఆ శంబల అనేటువంటి ఏరియాలో ఆ అమ్మాయి క్యారెక్టర్, శోభన యాక్ట్ చేసిన క్యారెక్టర్ పేరు మరియా అని పెట్టారు. అలాగే చాలా పాత్రల పేర్లు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. టోనీ అని ఇలా రకరకాల పేర్లు. అలాగే కమల్ హాసన్ పేరు కూడా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అంటే కలిపురుషుడు అని చెప్పారు కానీ అలా ఉండదు. ఆయనకి ఇచ్చినటువంటి పేరు ఆహార్యం అదేవో చాణక్యుడి గెటప్ ఇచ్చారు ఆయనకి. ఇలా రకరకాల గందరగోళాలు ఉన్నాయి సినిమా. అన్ని మతాల కాక్టైల్ని తీసుకొస్తాడంటారు నెక్స్ట్. అంటే మీకు ఇంకొక గొడవ ఉంది. ఆల్రెడీ ఒక కేసు వేశారు దాని మీద. ఆ కేసు ఏమిటంటే అందులో ఈ కల్కి పుట్టేటువంటి గర్భం అంటే దీపికతో జయించారు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి అంటే తండ్రి ఎవరు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నట్టుగానే ఓ చర్చ. తండ్రి ఎవరు అనేది చెప్పలేదు, ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేది చెప్పలేదు అనేది ఒక గొడవ జరుగుతుంది. అంటే మోడీ లాగా దానంటే అదే దైవాంశ సంబుధుడు కావచ్చు కదా ఒరిజినల్ గా. అంటే ఇప్పుడు బయట ప్రవచనాలు చెప్తున్నటువంటి పురాణాలు వాళ్ళు చెప్తున్నది ఏమిటి? విష్ణు దత్తుడు అనే పేరు ఏదో ఉంది అక్కడ, అతను ఇతనికి తండ్రి అని, ఈ కల్కి తండ్రి.
ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కాలేదు. అంటే ఇక్కడేమో ఇది వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా చేసినట్ట, అదే జరిగింది. ఎప్పుడైతే ఈ కృత్రిమ గర్భం అనే ధోరణి పట్టుకొచ్చారో ఇక్కడ క్రైస్తవ మైథాలజీ అంటే అక్కడ మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం పొందుతుంది. ఎక్కడా కూడా మీకు ప్రాకృతికం ఉండదు, అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. దాన్ని పట్టుకొచ్చాడు. ఇక్కడ ఈ కమల్ హాసన్ క్యారెక్టర్ని కంసుడి ధోరణిలో నడిపాడు. భాగవతానికి బైబిల్కి ఉన్నటువంటి ఒక పోలిక, ఆ పోలికను ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి తపన కనిపించింది అక్కడ. దీంతో ఆ క్యారెక్టర్లోకి ఈ రకమైనటువంటి ఈ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం తీసుకొచ్చాడని కేసు ఒకటి వేశారు ఇప్పుడు హిందూ సంఘాల వాళ్ళు, మా మనోభావాలను గాయపరిచారని. కర్ణుణ్ణి హీరో చేయటం అనేది ఇది బ్రాహ్మణ వ్యతిరేక ఆలోచనలతో చేసే పని అని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి ఈ సినిమా మీద. ప్రభాస్ని కర్ణుడిగా తేలుస్తారు. కర్ణుడిని హీరో చేయటం ద్వారా బ్రాహ్మణ వ్యతిరేక సినిమా గతంలో ఎన్టీ రామారావు తీశాడు. దాని ఎక్స్టెన్షనే ఈ సినిమా అని చెప్పి కొంతమంది బ్రాహ్మలు, ఎన్ఆర్ఐ బ్రాహ్మలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సినిమా మీద. ఇదో కాంట్రవర్సీ నడుస్తోంది. అయితే ఏతావాత సినిమా డిజైనింగ్ బాగుంది అనే ఉద్దేశంతో థియేటర్కి వెళ్తున్నారు. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుకున్నాం మనం. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగాడు అతను, ఆ డైరెక్టర్. అంటే పురాణాలంటే ఏంటో తెలియని తరానికి ఈ అన్ని కలిపిన ఒక కాక్టైల్స్ ని వండి వార్చే కొత్త ప్రక్రియ ఇప్పుడు సినిమాలో స్టార్ట్ అయింది అంటారు. అవును, ఇది ఒక ధోరణి. దీన్ని ఒక ధోరణిగానే చూడాలి. మీరు చెప్పిన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుని సినిమా తీస్తున్నట్టుంది. అంటే అంతే ఇంత ముందులాగా కథనము ఇవన్నీ కాకుండా అవేవి లేవు, ఏదో థ్రిల్లింగ్ గా కొన్ని షాట్లు వరుసగా అంతే, వీడియో గేమ్స్ చూసినట్టు అంతే. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం ఒక మార్వెల్ సిరీస్ లాంటి సినిమా చేసి దానికి ఒక పౌరాణిక ఆలంబన తీసుకోవటం, అది వీళ్ళ ఫార్ములా. ఈ ఫార్ములాతో వచ్చే సినిమాలు చాలా ఉంటాయి ఇప్పుడు. అలాగే సీరియస్గా పురాణాలని పట్టుకుని దాని ద్వారా హిందూ ఆత్మని పట్టుకుని ప్రమోషన్ సంపాదించుకోవాలనే సినిమాలు కూడా వస్తాయి. అలా రెండు రకాలుగా తిరిగి పౌరాణిక సినిమాలు మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది సైకిల్ ప్రతిదీ రొటేట్ అవుతుంది అంటారు. ఇప్పుడు రామారావు గారు అడిగిన ప్రశ్న, మన ఇద్దరం చనిపోయిన తర్వాత ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అంటే తీయరు అనేటువంటి ఒక నిర్ణయంతోనే ముగిసింది ఆ డిస్కషన్. నాగార్జున అనేవాడు పుడతాడు అనేది వాళ్ళు ఊహించలేదు. తీస్తారండి పుట్టి ఈ రకంగా ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ మార్వెల్ సిరీస్ ని దీన్ని కలిపి కొత్త కాక్టైల్ అనేది వాళ్ళ బుర్రలో లేదు. అప్పటికి వాళ్ళిద్దరికి పరిమితమైనటువంటిది ఏంటంటే పురాణ విమర్శ, పురాణాలని యాజ్ ఇట్ ఈజ్ గా తీయటం, ఈ రెండు మార్గాలే ఉన్నాయి అప్పటికి. ఇప్పుడు ఈ సినిమా మీద నేను చెప్పిన ఎన్ఆర్ఐ బ్రాహ్మణులు దాడి చేయడానికి కారణం అశ్విని దత్ ఎన్టీఆర్ అభిమాని కావటం. ఆ ధోరణి ఇక్కడ ప్రవేశం అలా ఎంట్రీ ఇచ్చిందా అనేటువంటి ఒక సందేహం. అంటే అశ్విని దత్ ప్రభావం కూడా ఉందంటారా కథలో? అంటే ఈ పౌరాణిక ఆలంబన తీసుకోవటం వెనకాల కొన్ని సలహాలు ఆయన కూడా చెప్పుండొచ్చు. అయితే ఇప్పుడు మనకి పురాణాల్లో మనకి బైబిల్ క్యారెక్టర్లను పట్టుకొచ్చి రోజువారీ సినిమాల్లోకి లాక్కొచ్చి ఆ క్యారెక్టర్లను నడిపించడం అనేది ఇంగ్లీష్ సినిమాల్లో జరిగింది. అదే క్రీస్తు ఒరిజినల్ లైఫ్ మీద కూడా ఒక సినిమా వచ్చింది కదండి. అవును, అదే. ఇప్పుడు అది మాత్రమే కాదండి, ఇప్పుడు వేరే కథ ఏదో జరుగుతూ ఉంటుంది, సడన్ గా ఒక బైబిల్ క్యారెక్టర్ ప్రవేశిస్తుంది అక్కడికి. ఈ ధోరణితో వెబ్ సిరీస్లు కూడా వచ్చినాయి. దీన్ని కూడా అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళు. అట్లా మీకు అశ్వత్థామ కనిపిస్తాడు ఈ సినిమాలో. అమితాబ్ బచ్చన్ సడన్ గా వస్తాడు. ఈ ధోరణిలో ఇలా ప్రవేశపెట్టడానికి అనువైనటువంటి పాత్రలు కనిపెట్టారు వీళ్ళు. భారతీయ పౌరాణిక సాహిత్యంలో చిరంజీవులు అని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 7 ఉన్నారు అని. అందులో అశ్వత్థామ ఒకడు, ఆంజనేయ స్వామి, విభీషణుడు, ఇలా
దీనిలో నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని చెప్పేసుకుంటూ వెళ్ళిపోయినా సరిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు ఎప్పటికీ అని చెప్పడానికి ఒక ఆలంబన ఉంది. దాన్ని పట్టుకుని పౌరాణిక సినిమాలు తీసే ప్రయత్నం జరుగుతుంది. అంటే దశావతారాల్లో ఆఖరి అవతారం కల్కి అని చెప్తారు. కల్కి పురుషుడు వస్తాడు అని చెప్పి మొత్తం కలిపురుషుడు వస్తాడు అంటే కల్కి అవతారం తోటి కలిపురుషుడిని కల్కి చంపేస్తాడు. ఇది కార్యక్రమం, యుగాంతం అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కృతయుగం నుంచి మొదలవుతుంది కథ. ఇది డిజైన్. కృష్ణుడు అవతార పరిసమాప్తి అప్పుడు చెప్తాడు ఈయనకి, నా అవతార పరిసమాప్తి సమయం సమీపించింది, నేను కల్కిగా పుట్టినప్పుడు నువ్వే నాకు సహాయం చేయాలి అని చెప్పి ఒక డైలాగ్ చెప్పి ఈ సినిమాకి లీడ్ తీసుకున్నాడు. ఈ కథకి ఈయనకి మరణం లేదు, అశ్వత్థామ క్యారెక్టర్ ఎక్కడ ఉందనేది మనకి మామూలు పురాణాల్లో ఎక్కడ కనపడదండి. అంటే కృష్ణుడు చివరి సైన్యాధ్యక్షుడు బాణాలు కొడతారు, ఆయన కాలుకు తగులుతుంది. ఆయన కాలికి తగిలే బాణం ఈయన కొట్టింది కాదు, అది పోయేవాడు కొట్టింది అనేది చెప్తారు. కొట్టినటువంటి ఒక దర్భపుల్ల లాంటిది ఏదో కొడితే ఈయన కాలికి తగిలి గాయమై చనిపోతాడు. అంటే ప్రస్తుతం మెడికల్ దీనిలో చూస్తే ఆయనకి షుగర్ ఉంది అనుకోవాలి, అదేదో గ్యాంగ్రీన్ అయ్యి చనిపోయేటప్పుడు అశ్వత్థామ క్యారెక్టర్ ఉందనేది మనకి ఎక్కడ పురాణం చనిపోయేటప్పుడు ఉన్నట్టుగా చెప్పడండి. ఇక్కడ కురుక్షేత్రం యుద్ధం సమాప్తి అయిపోయిన తర్వాత ఈయన తన తండ్రిని మోసపూరితంగా చంపారు అనేటువంటి కోపంతో పాండవుల నాశనం కోసం అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు దాన్ని డైవర్ట్ చేసి ఉప పాండవుల వైపు మళ్ళిస్తాడు. మళ్ళించిన తర్వాత వచ్చి అశ్వత్థామను కలుస్తాడు, నువ్వు తప్పు చేసావు అని. అది లీడ్ తీసుకున్నాడు. అది లీడ్ తీసుకుని అక్కడి నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ని ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకున్నాడు. ఇది వాళ్ళ డిజైన్. ఈ డిజైన్లో ఇప్పుడు చాలా క్యారెక్టర్లు, కృపాచార్యుడికి చావులేదు అంటారు, ఇవన్నీ వస్తాయి రేపు సినిమాల్లోకి. అంటే నెక్స్ట్ రాబోయే సినిమాల్లో ఈ పాత్రలన్నీ ఇప్పుడు దాకా మనకి పెద్దగా తెలియని పాత్రలన్నీ బయటకు వచ్చే అవకాశం, ఇవన్నీ తిరుగుతాయి మన జీవితాల్లో. మనకు తెలిసిన జీవితంలో సడన్ గా కృపాచార్యుడు వచ్చేస్తాడు, విభీషణుడు వస్తాడు, వీళ్ళతో ఇప్పుడున్నటువంటి క్యారెక్టర్లు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక మార్మిక జగత్తులోకి జనాలను తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతోంది. అదే ఇప్పుడు మైథాలజీలో కొత్త మార్మిక జగత్తులోకి జనాన్ని తీసుకెళ్లి ఇంగ్లీషు తెలుగు టెక్నాలజీస్ అన్నింటినీ గ్లోబల్ సినిమాని నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఈ మైథాలజీని ఇంకా రీఇన్వెంట్ చేస్తున్నారని చెప్పేసి భరద్వాజ్ గారు చెప్తున్నారు. ఈ మైథాలజీకి సంబంధించి సినిమాకి ఉన్న కనెక్షన్ చెప్పినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.